అది కరెక్ట్ కాదు కదా. ఒక రాష్ట్రానికి అట్లిస్తే అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు. వచ్చాక అన్ని రాష్ట్రాల భవనాలు పెట్టి రేపు పొద్దున్న దేశాల భవనాలు కూడా అడుగుతారు. అమెరికా ఎన్ఆర్ఐ భవనం, అమెరికా ఎన్ఆర్ఐ భవనం, కెనడా ఎన్ఆర్ఐ భవనం, బ్రిటన్ ఎన్ఆర్ఐ భవనం కూడా అడగచ్చు. అక్కడ ఉన్నది ప్లేస్ చాలకనే ఇప్పుడు అటవీ ప్రాంతం ఎక్కువ ఉందని కొత్తగా కాటేజీలే ఇవ్వట్లేదు. అక్కడ కొత్త కాటేజీలకే కట్టుకోవడానికి ఒప్పుకోవట్లేదు. అక్కడ తిరుపతిలో అట్లాంటిది వీళ్ళకి ఎట్లా ఇస్తారు అక్కడ. ఇంకోటి, అది ఎప్పుడైతే బిగిన్ అవుతుందో దర్శనాలకి టికెట్లు ఇవన్నీ కూడా బిగిన్ అవుతాయి. ఇప్పటికే వాస్తవంగా మనకి లేని అవకాశాన్ని మనం వాళ్ళ నుంచి తీసుకుంటున్నాం, వాళ్ళకి ఇచ్చాం. ఏంటంటే మన ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేల లెటర్లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. వారంలో 4 రోజులు ఏమో. మరి తెలంగాణలో యాదగిరి గుట్టలు అట్లా ఏమైనా పెట్టారా మనకి ఆఫర్? లేదు. అక్కడ ఉన్నటువంటి భద్రాచలంలో అట్లాంటి ఆఫర్ ఏమైనా పెట్టారా? మామూలుగా మన వాళ్ళు లెటర్ పట్టుకుని వెళ్తే అక్కడ ఏమన్నా ఖాళీగా ఉంటే ఇస్తున్నారు. ప్రత్యేకించి మనకంటూ కోట ఏమి ఇవ్వట్లేదుగా. తెలంగాణలో ఉన్నటువంటి అనేక ఆలయాలు మనకు అట్లాంటివి ఏమి ఇవ్వట్లేదు కదా. అసలు అట్లాంటిది ఏమన్నా అనుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుని అనుకోవాలి. ఇంకోటి, అట్లా అనుకుంటే రేపు పొద్దున్న తమిళనాడు వాళ్ళు కూడా అడుగుతారు కదా. అయినా సరే మనం ఇస్తున్నాం, ఎందుకంటే మన నాయకులకి, మనకి తెలంగాణలోనే మన నాయకులందరూ ఆస్తులు ఉన్నాయి కాబట్టి, ప్లస్ వాళ్ళు కలిసినే రాజకీయాలు సుదీర్ఘకాలం చేస్తున్నారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంతేగా, అది ఇవ్వడం అనేదే ఎక్కువ.